హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని అలాగే సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. అది పక్కాగా పార్టీకి సంబంధించిన సభ. అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించి సభ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో కలిసి పార్టిసిపేట్ చేశారు. ఆ సభలో ఇద్దరి మధ్య కొంత అంటే అక్కడ రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉండదు, కానీ చిన్న రాజకీయ సంవాదం లాంటిది జరిగింది. నిన్న మొత్తం పర్యటనలో అంటే ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ఆయన 1 గంట పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, చంద్రబాబు లోకేష్తో 1 గంట పైగానే సమయం గడిపారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆయనకి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన్ని కూడా చూడడానికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సమయం గడిపారు. అంటే ఈ ఎజెండా ప్రధాని మోదీ హైదరాబాద్ రాక అభివృద్ధి కార్యక్రమాల కోసమే అని కనపడుతోన్నా దీని వెనకాల చాలా పక్కాగా ఒక పొలిటికల్ ఎజెండా ఉందా? ఉంది అని ప్రధాని మాటల ద్వారానే అర్థమవుతుంది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ అంటే కర్ణాటక బీజేపీకి దక్షిణాదిన మొట్టమొదటిగా అధికారం ఇచ్చిన రాష్ట్రం. ఆ తర్వాత మళ్ళీ అధికారం కర్ణాటకలో రాలేదు. సో తర్వాత తెలంగాణలో అధికారంలోకి దాదాపుగా వచ్చేసే సందర్భంలో పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అవ్వడం, తర్వాత అధికారంలోకి రావడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాదాపు 2.5 ఏళ్ళు గడిచిపోతుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు అయిపోతుంది. ఈసారి మిషన్ తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధ పరిపాలన చేస్తోంది, దుష్పరిపాలన చేస్తోంది, మావోలను దేశమంతా అంతం చేసినా కూడా ఇక్కడ అంతం కానివ్వట్లేదు, పోలీసులు సహకరించట్లేదు, అవినీతి పాలన, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఇక బీజేపీ పాలననే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని ప్రధాని మోదీ చెప్పారు. సరే, వాస్తవ స్థాయిలో బీజేపీకి ఇక్కడ ఎంత బలం ఉంది, లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, నాయకత్వం ఇటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని కాదని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా, అదొక చర్చ. ఇంట్రెస్టింగ్ సినారియో ఏంటంటే ఇక్కడ కొత్తగా మొదలైన చర్చల్లో 2 పాయింట్లు. ఒకటి, నిన్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు వాటి కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆ కార్యక్రమాలు ఒకటి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఒకటి NH 167 ఎక్స్పాన్షను, టెక్స్టైల్ పార్కు, మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు ఇలాంటివి చేశారు. అన్నీ కలిపి దాదాపు 9,900 కోట్ల పైచిలకు బడ్జెట్కి సంబంధించి ఎస్టిమేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు అవి. అంటే తెలంగాణకి ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడం, తెలంగాణను మేము ప్రత్యేకంగా చూస్తున్నామని చెప్పడం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సార్ గుజరాత్ అభివృద్ధి ఎలా జరుగుతోందో తెలంగాణకు కూడా మీరు అలా సహకరించాలి అభివృద్ధిలో అంటే, మరి గుజరాత్కి ఇస్తే మీకు సగమే వచ్చినట్టు వస్తుంది, అలా పర్వాలేదా అని అన్నారు. ఇద్దరు కూడా చాలా మంచి సంభాషణలు, ఒక హెల్తీ కన్వర్జేషన్స్. ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రితో ఎన్నిసార్లైనా కలుస్తాను, మాట్లాడుతాను అన్నారు. ఎందుకంటే రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. నిన్న కూడా ఆయన మాట్లాడుతూ ఏదైతే 2047కి ప్రధానమంత్రి టార్గెట్గా పెట్టుకున్నారో వికసిత భారత్, అందులో తెలంగాణ కూడా భాగం అవ్వాలి కాబట్టి, తెలంగాణ కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మీకు మాకు ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి ఆయన అడగడము. దానికి సంబంధించి కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసాం, ఇప్పుడు ఏకంగా విడిపోయిన తర్వాత రైల్వేలో లేకపోతే ఇంకో దానికి విడిగా లెక్కేస్తే ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రధానమంత్రి చెబుతూ మాతో కలవండి అన్నారు. మాతో కలవండి అని అనడాన్ని ఎట్లా చూడాలి? సరే, మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మాతో కలిసి పనిచేయండి అండమా, లేకపోతే దాని మీద నిన్న చర్చ ఏం మొదలైందంటే నేను సాయంత్రం నుంచి లేదు రేవంత్ రెడ్డిని మాతో కలిసిపోండి అన్నారు, అదేదో పొలిటికల్గా ఆఫర్ ఇచ్చేశారని. ఇప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వేదిక మీద ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మాతో కలిసిపోండి అనే ఆఫర్ ఇస్తారా? అట్లా జరగదు. కానీ బట్ ఎనీవే, అది రాజకీయంగా ఒక ఇంట్రెస్టింగ్ సినారియో కాబట్టి దాని గురించి చర్చ జరుగుతుంది అనుకోండి. ఇక రేవంత్ రెడ్డికి అలాంటి అవసరం కూడా ఏముంది? ఆయన అప్రజాతంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 10 ఏళ్ల బీఆర్ఎస్ని పక్కన పెట్టి బీజేపీని కాదని కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా 10.5 ఏళ్ళు అంటే ఈ టర్మ్ కాకుండా ఇంకో టర్మ్ కూడా నేను అధికారంలో ఉంటానని చెప్తున్న నాయకుడు ఆయన. బట్ అభివృద్ధి కోసం కలుస్తాం, రాజకీయాలు వేరు, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉంటాయి కానీ. సో అదొక చర్చ. ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళారు? ఇద్దరు ఎన్డీఏ పార్ట్నర్సే, ఆంధ్రప్రదేశ్లో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న అక్కడ బెంగాల్లో కార్యక్రమంలో కలిశారు. మరి అప్పుడు ఆహ్వానించారా లేకపోతే అంతకుముందు ఎజెండాలో ఉందా? దాదాపు 1 గంట సేపు మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్తో ఆయనకంటే సర్జరీ అయింది. సరే, ఫోన్లో మాట్లాడినా కూడా ఓకే, ఆల్రెడీ మాట్లాడుంటారు, ఇంతకుముందు ట్వీట్ కూడా చేశారు కోలుకోవాలని.
ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఆయన్ని పరామర్శించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే ఎన్డీఏ ఏదైతే ఏపీలో మ్యాజిక్ క్రియేట్ చేసిందో ఈ 3 పార్టీల కూటమి, తెలంగాణలో కూడా అటువంటి ప్రయత్నం జరుగుతోందా? అది రేపు రానున్న జీహెచ్ఎంసీ ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో ప్రారంభం కానుందా అనే ఒక చర్చ మొదలైంది. అంటే బీజేపీ, టీడీపీ ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఎంతో కొంత ఉంది. బలంగా ఉందా లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రత్యామ్నాయం లేక అలా ఉండిపోయారు. కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయినా కూడా తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేనకి పెద్దగా బలం లేదు. బట్ ఈ 2 పార్టీలతో కలిస్తే అలాంటి ఒక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్తో పొలిటికల్ ఫైట్ చేయాలని అనుకుంటున్నారా? ఇవన్నీ రకరకాల విశ్లేషణలు, చర్చలు ప్రారంభమైపోయాయి. మరి ఈ 2 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటమి పొలిటికల్ ఫైట్లో బీఆర్ఎస్ సంగతి ఏంటి? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ బయటికి రావట్లేదు. బాధ్యతలన్నీ దాదాపుగా కేటీఆర్కి అప్పగించారు. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయింది. మళ్ళీ కవిత బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టారు. కొంత ఒక అయోమయ సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ సంగతి ఏంటి? ఒకవైపు ఏమో బీజేపీ, బీఆర్ఎస్ అని కాంగ్రెస్ రోజు పొద్దున్న లేస్తే ఆరోపిస్తూ ఉంటుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ సినారియో అయితే తెలంగాణలో మారుతోంది. ఇక నిన్న విజయ్ ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే డిఎంకే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందంటే డిచ్ చేసింది అంటాం కదా మనం. అట్లా సుదీర్ఘకాలం కూటమిలో ఉన్న కాంగ్రెస్ కేవలం అధికారం కోసం తమిళనాడులో వెళ్ళిపోయిందని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కర్ణాటక, కేరళ మొన్న యూడీఎఫ్ గెలిచింది, తెలంగాణ ఈ 3 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు తమిళనాడులో కూడా అధికారంలో భాగమైంది. అధికార పార్టీలో పదవులు కూడా తీసుకుంటుంది, మంత్రి పదవులు, అంటే ప్రభుత్వంలో భాగం. సో ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణాది 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టే. సో ఆ విషయం ఖచ్చితంగా బీజేపీకి నచ్చదు. మిషన్ తెలంగాణలో భాగంగా ఇక నెక్స్ట్ తెలంగాణ, కర్ణాటక, మిషన్ తెలంగాణలో తెలంగాణ తర్వాత కర్ణాటక ఉన్నాయనేది. కానీ బెంగాల్లో గెలిచినంత సులువుగా తెలంగాణలో గెలిచే అవకాశం ఉంటుందా? నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎస్, జై శ్రీరామ్ నినాదంతోనే వెళ్తాము, దేశ ప్రజలు 80% హిందూ అనేదో నిన్న బండి సంజయ్ కూడా అన్నారు. సో అంటే క్లియర్గా బీజేపీ టార్గెట్ తెలంగాణ పెట్టుకుంది. కానీ ఏంటి మార్గం? లీడర్షిప్ ఎలా మార్చుకుంటూ వెళ్తారు, లేకపోతే ఏ పార్టీలతో కలిసి వెళ్తారు? అలాంటి అవకాశం కాంగ్రెస్ ఇస్తుందా? బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా మాట్లాడాలి ఒక బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.